Hello guys, my seniors, juniors and my friends and viewers, welcome to our ఛానల్. మన కాలేజీలో కిడ్స్ కేప్ 2K26 డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేశారు 3 డేస్. ఫిబ్రవరి 23, 24, 25 3 డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మన స్పోర్ట్స్ మీట్. కంప్లీట్ 3 డేస్ ఏమేం గేమ్స్ జరిగాయి, ఎవరు విన్ అయ్యారో మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన సెక్రటరీ, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ముగ్గురు సార్ వాళ్ళు కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ తో స్టార్ట్ అయింది మన గేమ్స్. కిడ్స్ కేప్ 2026 sports meet in loyal competition. ఫస్ట్ డే స్పోర్ట్స్ క్రికెట్ డైరెక్టర్ సార్ చేతుల మీదుగా స్టార్ట్ అయింది. మన కాలేజీ టీమ్ తోనే స్టార్ట్ అయింది. డే 1 క్రికెట్ మ్యాచ్ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వర్సెస్ ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మార్కాపురం. ఇట్ ఈస్ ఫర్ టాస్ టైమ్. కిడ్స్ కాలేజ్ విన్ అయింది టాస్. చూస్ టు బౌల్ ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వాళ్ళు 66 స్కోర్ చేశారు. 12 ఓవర్స్ కి 6 వికెట్ లాస్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన మన కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 72 స్కోర్ చేశాము. 4 వికెట్స్ లాస్ కి 6.5 ఓవర్స్ లోనే. ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది కిడ్స్ కాలేజ్ 6 వికెట్స్ తేడాతో. మ్యాచ్ అయిపోయాక కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. స్టూడెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. డే 1 అయితే ఇంకా అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే 2 ఇంకా క్రికెట్ విషయానికి వచ్చేసి ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒంగోలు వర్సెస్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మార్కాపురం. దీన్ని బట్టి మనకి ఆయన ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఇస్తారు. Okay, after completion of 4 overs, 24 with a loss of 3 wickets. Now the run rate is bowling Malli Koti. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వాళ్ళు 10 ఓవర్స్ కి 75 స్కోర్ చేశారు. 3 వికెట్ లాస్. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 10 వికెట్స్ కోల్పోయారు. 9.5 ఓవర్స్ కి 62 స్కోర్ చేశారు. మార్నింగ్ జరిగిన మ్యాచ్ లో ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 13 రన్స్ తేడాతో విన్ అయింది. ఆ తర్వాత కబడ్డీ స్టార్ట్ అయింది. గర్ల్స్ కి సింగిల్ మ్యాచ్ ఫైనల్. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వర్సెస్ పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఒంగోలు. పేస్ కాలేజ్ వాళ్ళు విన్ అయ్యారు. కిడ్స్ కాలేజ్ రన్నర్స్. వాలీబాల్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ కిడ్స్ కాలేజ్ వర్సెస్ జార్జ్ కాలేజ్ వాళ్ళు విన్ అయ్యారు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి పేస్ కాలేజ్ వర్సెస్ A1 గ్లోబల్ కాలేజ్. పేస్ కాలేజ్ వాళ్ళు గెలిచారు. ఇంకా బాయ్స్ కబడ్డీ విషయానికి వచ్చేసి ఇందిరా కాలేజ్ వర్సెస్ జార్జ్ కాలేజ్ వాళ్ళు గెలిచారు. ఇంకా నెక్స్ట్ క్రికెట్ విషయానికి వచ్చేసి థర్డ్ మ్యాచ్ కిడ్స్ కాలేజ్ వర్సెస్ A1 గ్లోబల్ కాలేజ్. A1 గ్లోబల్ వాళ్ళు 10 ఓవర్స్ కి 65 స్కోర్ చేశారు. 4 వికెట్ లాస్. కిడ్స్ కాలేజ్ వాళ్ళు 6 ఓవర్స్ 1 బాల్ కి 66 స్కోర్ చేశారు విత్ నో లాస్ ఆఫ్ వికెట్స్. 10 వికెట్స్ మార్జిన్ తో విన్ అయ్యారు కిడ్స్ కాలేజ్ వాళ్ళు. ఇంకా డే 2 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 3 బాయ్స్ కబడ్డీ ఫైనల్ జార్జ్ కాలేజ్ వర్సెస్ కిడ్స్ కాలేజ్. జార్జ్ కాలేజ్ వాళ్ళు గెలిచారు. కిడ్స్ కాలేజ్ రన్నర్స్. ఇంకా నెక్స్ట్ వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ పేస్ కాలేజ్ వర్సెస్ జార్జ్ కాలేజ్. పేస్ కాలేజ్ వాళ్ళు విన్ అయ్యారు. జార్జ్ కాలేజ్ వాళ్ళు రన్నర్స్. ఆ తర్వాత అథ్లెటిక్స్ జరిగింది. రన్నింగ్ కాంపిటీషన్. ఫస్ట్ సెకండ్ A1 గ్లోబల్ కాలేజ్, థర్డ్ ఏమో కిడ్స్ కాలేజ్. ఇంకా చాలా పరుగులు రావాల్సి. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ పేస్ కాలేజ్ వర్సెస్ కిడ్స్ కాలేజ్. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన పేస్ కాలేజ్ 12 ఓవర్స్ కి 105 స్కోర్ చేశారు. 7 వికెట్ లాస్ కి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన కిడ్స్ కాలేజ్ 12 ఓవర్స్ కి 8 వికెట్ లాస్ 71 స్కోర్ చేశారు. పేస్ కాలేజ్ విన్ అయింది 34 రన్స్ తేడాతో. కిడ్స్ కాలేజ్ రన్నర్స్. విద్యార్థులు పంపించిన ఫేస్ కాలేజ్ యాజమాన్యానికి, SC8 కాలేజ్ యాజమాన్యానికి, A1 గ్లోబల్ కాలేజ్ యాజమాన్యానికి మరియు హనుమారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్ని కాలేజీల విద్యార్థులకి, స్టాఫ్ కి, కిడ్స్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రసన్న మురళి సారు, మన జూనియర్ రమణారెడ్డి. మన కంప్లీట్ స్పోర్ట్స్ మీట్ 3 డేస్ ఇలా జరిగింది. మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.